ని తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. సో అట్లా విస్మయశ్రీ పని మనిషిగా వీళ్ళ ఇంట్లో చేరుతుంది. వీళ్ళే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్గా చూపిస్తారు. వీళ్ళొక పని మనిషి, ఎందుకంటే సెకండ్ హాఫ్లో డైలాగ్ కూడా చెప్పించారు, మీ ఇంట్లో పని మనిషి ఏంటి అని. సో అట్లా అది కొంచెం నమ్మశక్యం కాని విధంగా ఉంటే ఆమె ఇతన్ని వన్ సైడ్లో ఇష్టపడుతున్నట్టుగా చూపించారు. ఆమెకి ఇతనికి మధ్య ఎటువంటి రొమాన్స్ ట్యాగ్ ఉండదు. కానీ ఇతను రిచ్ జోషిని రిచా జోషిని ఒక అమ్మాయిని, అంబికా వాణిని ఒకసారి ఫస్ట్ ఇంకొక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి ఇంకొక ఆమె తాగుబోతు ఉంది, ఆమె తీసుకుపో డ్రైవింగ్ అంటే బయటకు తీసుకొచ్చి దానికి వెళ్ళిన తర్వాత నువ్వు వద్దు నాకు ఆమె కావాలని చెప్పి ఇతను సింగ్ అని పేరు మార్చుకుంటాను ఆమె కోసం అనుకున్నవాడు అక్కడి నుంచి ఆమె కోసం ఇదే అయిపోతాడు. ఈమె వచ్చి గట్టిగా అడిగితే అవాయిడ్ చేస్తున్నావు ఎందుకు అని క్లాస్లో వచ్చి అడిగితే వద్దు నాకు ఆమె కావాలి, ఇప్పుడు నాకు నువ్వు నచ్చట్లేదు ఆమె కావాలంటాడు. ఆ తర్వాత మళ్ళీ రితు మంత్ర ఇట్లా హీరోయిన్లను మార్చుకుంటూ వెళ్తాడు. సో ఋతు మంత్ర ఏంటంటే ఒక పెద్ద ఏజ్ ఉంటుంది, ఆమె మీ చిన్న కుర్రని పెళ్లి చేసుకుంటే ఎదురు 10 లక్షల కట్నం ఇస్తానంటే మురళీధర్ గౌడ్కు ఉన్నటువంటి ఆటో డ్రైవర్ అతను ఎంతో కష్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ తల్లి ఆపరేషన్ కోసం తండ్రి ఆటో కోసం నేను చేస్తున్నానని చెప్పేసి చెల్లెలు పెళ్లికి కూడా ఇస్తానని చెప్పేసి అంతకుముందు ఇంకొక అమ్మాయి హైఫై పబ్ల కోసము ఇంట్లో ఉన్నటువంటి 6 లక్షలు తగలబెట్టి ఉంటాడు కాబట్టి ఆ డబ్బు కోసము మురళీధర్ గౌడ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కొట్టే సన్నివేశం ఫుల్ కామెడీగా ఉంటుంది. తర్వాత హీరో చాలా అల్లరి చిల్లరిగా ఉంటాడు. పాటలు ఒకటి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు గురించి చెప్పుకోవాలి. సంగీత దర్శకుడు మంచి సంగీతాన్ని అందించాడు అశ్విన్ హేమంత్. అట్లాగే పాటల కొరియోగ్రఫీ చాలా బాగుంది. దీనికి పాటలకు తగ్గట్టుగా ఒక లాస్ట్ సాంగ్ ఒకటి విషాదం టైప్లో ఉన్నప్పుడు ఒక ఇది కూలీ టైప్లో ఉన్నటువంటి సాంగ్ ఏదైతే ఉందో తమ్ముడు సినిమా టైప్లో ఒక పాట ఉన్నా కూడా ఆ పాట ఆ కరెక్ట్ ప్లేస్మెంట్ కాదనిపించింది. అట్లాగే ఈటీవీ ప్రభాకర్ ఒక చిన్న పాత్రలో వేసినా కూడా అతని మెడలో 2 బంగారు గొలుసులు ఉండేటువంటి అది రోల్డ్ గోల్డ్ అని చెప్పుంటే బాగుండేదేమో. అది తను ఏంటంటే అతని దగ్గర పనిచేస్తాడు, ఒక చేపలు కట్ చేసే దాని కింద పనిచేస్తాడు. ఆ చేపల ఓనర్కి ఆ గొలుసు ఇవ్వడం, అదే గొలుసు ఆహార్యం ఇంకొక అతను కూడా కనపడడం సినిమాలో గమనిస్తాం మనము. సో అట్లా అన్ని చిన్న చిన్న పనులు చేసినటువంటి ఇతను ఈమె దగ్గర రితు మంత్రకి భర్త ఉంటాడు మధునందను, అది లాస్ట్లో చివరిలో వస్తాడు. అయితే ఆమె కుక్క చనిపోతే బాధపడుతుంటే ఆ కుక్కకు ఇతను రంగు వేయించుకొని సేమ్ అట్లాంటి కుక్కను తీసుకొచ్చాడని చెప్పి మధునందన్ తర్వాత కలిపి తన ప్రియురాలతో కలుపుకోవడం. ఓపెనింగే ఒక పెద్ద ఆమెతో నాకు పెళ్లి జరుగుతుంది, ఆమె పిన్ను పెట్టుకోవాల్సిన జాగాలో గన్ను పెట్టుకుంది అంటూ కామెడీగా కథ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇది నా కథ, ఇప్పుడు ఈమె నేను బాస ఒప్పుకున్నాను. తర్వాత ఇక్కడ విస్మయశ్రీ ఆమె పిఏగా మళ్ళీ అవతారం ఎత్తుతే తన ప్రేమ కోసం ఆమె కోసం గడ్డం పెంచుకొని తిరిగినటువంటి హీరో అయ్యో ఆమె కోసమని నేను నీకోసమే ఇందుకు తిరిగానని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పిన తర్వాత మొత్తానికి ఆ అమ్మాయి తన్ని ఓకే చేస్తుంది. చివరికి వీళ్ళిద్దరు పెళ్లి జరుగుతుంది, ఇంతే కథ. సో దీన్ని వెలిగొండ శ్రీనివాస్ రకరకాల ట్విస్టులతో మనకు చెప్పే ప్రయత్నం చేశాడు. వెలిగొండ శ్రీనివాస్ డైరెక్షన్లో మనం ఏం తప్పులు పట్టలేము, ఉన్నంతలో రాణించాడు. అయితే చంద్రహాస్ నటనలో కూడా మంచి ఈజీ కనిపించింది. యాటిట్యూడ్ స్టార్ అని అతను ఏది ఓవర్ ఎక్స్పోజ్ చేయడం వల్ల అతను పాపులర్ అయ్యాడు తప్పించి, నెగిటివ్ రెస్పాన్స్లో పాపులర్ అయ్యాడు తప్పించి అతను కొంచెం అంటే మరి కొన్ని చాలా సినిమాలు చేసినా కొందరికి పేరు రాదు, కానీ ఈ సినిమాలో అతనికి తొందరగానే పేరు వచ్చింది. సో అంతవరకు ఓకే. కొన్ని డైలాగులు నాన్ వెజ్ డైలాగ్స్ ఈ సినిమాలో కొన్ని కనబడ్డాయి చాలానే. సో అట్లాగా మొత్తానికి ఈ అమ్మాయి హీరోయిన్ రితు మంత్రతో ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్నప్పుడు కొన్ని సన్నివేశాల్లో, ఆ తర్వాత ఒక లిప్ లాక్ ఒక సీన్లో లిప్ లాక్ ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని. సో ఓవరాల్గా ఏంటంటే కొంచెం గ్లామర్ కలబోసి మంచి డ్యాన్సులతోటి, సో కొన్ని నాన్ వెజ్ డైలాగ్స్ తోటి కొంచెం అంతా మొత్తానికి యూత్ని ఆకట్టుకునే విధంగా ట్రై చేశారు. మలయజ ప్రభాకర్ పొదకళ్ళ కలిపి చేసినటువంటి ఈ సినిమాకి, చంద్రహాసు హీరోగా ఎంట్రన్స్ చేసినటువంటి సినిమాకి ఒక మాస్ మసాలా మంత్రగా ఈ సినిమాని ట్రై చేశారు. రామ్నగర్ బని టైటిల్ ఒకటి ఆకట్టుకుంటుంది మనకి. సో ఓవరాల్గా ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.25/5 ఈజ్ మై రేటింగ్. ఇందులో పాటలు ఒక్కటే మనకు అలరించే అంశము, ఇంకా మిగతా అంతా కూడా సోగా ఉంటుంది. ఫైట్స్ చాలా పెద్ద హీరో లెవెల్లో ఫైట్స్ చేయబోయాడు. ఫైట్స్ అయితే సిన్సియర్గా చెప్పాలంటే ఫైట్స్ డ్యాన్సు మంచి ఈజ్ చూపించాడు చంద్రహాస్. సో అతని యాటిట్యూడ్ తగ్గించుకొని మనకు కొంచెం పరిశ్రమలో నిలబడే ప్రయత్నాలు చేస్తే నిలబడే అవకాశాలు ఉన్నటువంటి కుర్రాడే ఈ పిల్లాడు. సో చంద్రహాస్కి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదిస్తూ, సో ఓవరాల్గా ఏంటంటే ఇందులో అందరికన్నా బాగా చేసింది మురళీధర్ గౌడ్ తర్వాత రితు మంత్ర తన క్యారెక్టర్తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆమె బాడీ లాంగ్వేజ్కి ఆ క్యారెక్టర్ సూట్ అయింది. పెద్ద ఆమె పక్కన చూడంగానే నాయనమ్మ పాత్ర చేసిన ఆమె కూడా చాలా అద్భుతంగా నటించింది. సో ఆమె తెలంగాణ మాండలికంలో అది బాగా తిట్లు అవి చేస్తూ ఉంటుంది.
నీకు పెండ్లేంది అని చెప్పేసి అంట మా తెలంగాణ మాండలికాన్ని చక్కగా వాడుకొని, సో ఈ అమ్మాయి ఉన్నప్పుడు ఆమె ఏజ్ ఏంది ఈమె ఏజ్ ఏంది అంటే, నీకు గొలుసు చేయిస్తావా, నాకు కూడా గొలుసు చేస్తావని, నేను నా దగ్గర డబ్బులు అడిగినావు కదా, నేను తల్లిని మురళీధర్ కూడా అడిగితే నీదే ఆమెదే. ఇలాంటి కొన్ని ఫన్నీ థింగ్స్, ఆ తల్లికి తర్వాత ఆ నాన్నమ్మకి తర్వాత మనవడికి మధ్యలో కట్టెలతోటి మురళీధర్ కొట్టేటువంటి సన్నివేశాలు, ఇంట్లో తరిమే సన్నివేశాలు, భోజనంకు పైసలు పెడితేనే భోజనం పెడతారనడం, ఇలాంటి కొన్ని కామెడీ సన్నివేశాలు వెలుగొండ శ్రీనివాస్ రచనలో రాణించే విధంగా ఉన్నాయి. ఓవరాల్గా ఒక ఎంటర్టైన్మెంట్ దిశగా తీసుకుపోయినటువంటి ఈ సినిమా రామ్నగర్ బన్నీ కొత్తలో కొంత ఆకట్టుకునే ప్రయత్నం చేసినా కూడా ఇంకా సీరియస్నెస్, ఇంకొంచెం పకడ్బందీ స్క్రీన్ ప్లే చేసుకొని ఇంకొంచెం కథ బాగా చేసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. సో ఓవరాల్గా చంద్రహాస్ ఎంట్రీ మాత్రం హీరోగా మరీ తీసిపారేసినట్టయితే లేదు, ఉన్నంతలో ఉంది. కాకపోతే ఓవర్ ఎక్స్పోజింగ్ వల్ల ఈ సినిమా కొంత నష్టపోయినటువంటి మాట మాత్రం వాస్తవం. అతని మీద ఏదో ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ ఆ యాటిట్యూడ్ స్టార్ అంటే మీనింగ్ ఏంటో తెలియకుండా యాటిట్యూడ్ స్టార్, ఇప్పుడు మేము ఆల్రౌండర్ స్టార్ పెట్టుకున్నామంటే జనంలో కొద్దో గొప్ప అప్పటికే ఫాలోయింగ్ ఉంది, పేరుంది, 36 సినిమాల అనుభవం ఉంది కాబట్టి ఆల్రౌండర్ స్టార్ అంటే ఒక మీనింగ్ ఉంది. నాతో సహా నేను విమర్శించుకుంటున్నా. సో అట్లాగా ఏ సినిమాలు లేకుండానే స్టార్టింగ్ యాటిట్యూడ్ స్టార్ అని వేసుకోవడం, అఖిల్కే స్టార్ వేయలేదు. సో అట్లా డైరెక్ట్గా స్టార్ అని వేసుకోవడం, స్టార్ అంటే మీనింగ్ తెలుసుకొని వేసుకుంటే బాగుండేది. ప్రభాకర్ నేను మా నాన్నగారు ప్రియదర్శిని ఆడియోకి, నేను ప్రియదర్శినిలో యాక్ట్ చేశాను, ఆడియోకి వెళ్ళినప్పుడు అప్పుడు సోహన్ మ్యూజిక్ వాళ్ళు చేసినప్పుడు గ్రీన్ పార్క్ హోటల్లో జరిగినప్పుడు మా నాన్న నేను బండి మీద వెళ్తుంటే మా బయట దాకా వచ్చి అన్న అంటూ నన్ను పలకరించి ప్రభాకర్ నాకు చివరి దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చినటువంటి విషయం గుర్తుంది. ప్రభాకర్ అంటే నాకు సోదర ఫీలింగ్, నన్ను అన్న అని పిలిచాడు. సో అట్లాగే ఓంకార్ తమ్ముడు కూడా ఇప్పుడు హీరో అయినటువంటి అతను నన్ను అన్న అని పిలిచాడు, అతను కూడా ఫోన్లో మాట్లాడాడు నాతో. సో ఓవరాల్గా ఏంటంటే ప్రభాకరు ఒక నన్ను బ్రదర్ అని పిలిచాడు కాబట్టి తమ్ముని కొడుకని భావించవచ్చు చంద్రహాస్ని. అట్లా ఆయనకు దీవెనలు అందజేస్తూ ఈ సినిమాలో విస్మయశ్రీ గ్లామరు బాగా ఉంది. తర్వాత రీచా జోషి వీళ్ళందరూ కూడా అలరించే విధంగా ఉంది. అంబికా వాణి తర్వాత రితు మంత్ర వీళ్ళందరూ కూడా నటినట్లు ఏదైతే పర్ఫార్మెన్స్తో పాటు వాళ్ళ యొక్క ఫిజిక్ కానీ ఫిగర్ కానీ సినిమాకి సరిపోయే విధంగా తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రామ్నగర్ బన్నీ ఒక డిఫరెంట్గా తీసేటువంటి ప్రయత్నం